మనము ఎన్ని తీర్ల కేకులు చేసుకున్నా దాని మీద గనక క్రీమ్ పెట్టినామనుకోండి, ఖతం ఇగ పర్ఫెక్ట్ బేకరీలో మనం కొనుకొచ్చేది ఎంత బాగుంటుందో టేస్ట్, అలాగే అట్రాక్షన్‌తో సహా మనకు పర్ఫెక్ట్ కేక్ వచ్చినట్టే. గిదినే క్రీమ్ అంటారు. విప్పింగ్ క్రీమ్. గిది గనక మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చూపిస్తా పట్టుల్లి మీకు కలస తప్పియనీకి. ఇగ దీనికోసం అయితే ముందు ఒక 50 గ్రాముల బటర్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇక మీరు ఏది ఉపయోగించుకుంటారో బటర్ కంపెనీని బట్టి మీరైతే యూజ్ చేసుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. రూమ్ టెంపరేచర్‌లోనే నార్మల్‌గా ఉన్నదనుకోండి, మనకి ఇట్లా బీట్ చేసేటప్పుడు మంచిగా వస్తది. లేదు ఫ్రిడ్జ్‌లో పెట్టినామనుకోండి, అల్లకెళ్ళి తీసినాక బయటనే 3 గంటలు ఉన్న తర్వాతనే మనం స్టార్ట్ చేయాలి గిట్లా. బ్లెండర్‌తోనో, ఎలక్ట్రిక్‌దో ఏది ఉంటాయి కదా! దాంతోనైతే మొత్తం చేసుకోవాలి. ఇక దీంట్లో ఇప్పుడు మనం షుగర్ పౌడర్ ఏసుకోవాలి. కానీ మామూలు షుగర్ పౌడర్ కంటే ఐసిన్ షుగర్ పౌడర్ అనేది సూపర్‌గా ఉంటది. మంచి టేస్ట్ వస్తది. ఇప్పుడు మనం ఏసుకునేది ఎంత అని బటరు 50 గ్రాములు గదా! ఇప్పుడు మనం సగం అంటే 250 గ్రాములు మనకి ఎసెన్స్ షుగర్ అనేది కావాలన్నమాట. ఇక కొలత మనకు మంచిగుండాలి గాబట్టి ముందుగాల ఇది మొత్తం అరకిలో ఉంటది. అందుకనే దాంట్లో సగానికి సగం కొంచెం కాటు పెట్టేసి, ఓ కటోర మొత్తం అయితే నింపేసిన. ఇక గటు పక్కకైతే మా ఆయన బటర్‌ని మంచిగా బ్లెండ్ అయితే ఏస్తూనే ఉన్నాడు. అది ఏమి ఎలక్ట్రిక్‌ది కాదులెండి. నార్మల్‌గా చేత్తోని తిప్పేదే. కాపోతే ఇంతకు ముందుకుండేది ఒకటే చిన్నది సింగిల్‌గా ఉంటది. ఇప్పుడు ఇది రెండోది కాబట్టి కొంచెం తొందరగా అయితది. ఇక పిండంతా మనం ఒకటేసారి ఏసుకోవద్దు. కొంచెం కొంచెం ఏసుకుంటూ మనం ఇట్లా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. ఇక జర అంతా నా బ్లెండర్‌కైతే ఇక టైం అయిపోయిందనుకోవాలి. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం తీసుకున్నది. అప్పుడు బాగా ఇరగమరగ కేకులు చేసిన. దాని తర్వాత బంద్ చేసినా గదా! ఇక గివేం చేయలేకుండా ఒక సంవత్సరం నుంచెల్లి పక్కకే ఉండేసరికి పాపం దానికి ఏమైందో ఏమో గానీ జరైతే పని చేస్తలేదు. కానీ చూద్దాం మరి ఎప్పటి వరకు వస్తదో అన్నట్టుగా మేమైతే కొంచెం కొంచెం ట్రై చేసుకుంటూ, కొంచెం కొంచెం పిండేసుకుంటూ ఇట్లా తిప్పుతూ ఉన్నాం. ఇక చూసినా కదా! ఇక నేనేమో మొత్తం రోకలి కదా పట్టి గిర్ర గిర్ర తిప్పుతున్నా. ఏంది అని అనుకుంటున్నారా? తొందరగా అయితదని అనుకుంటున్నారా? కాదుల్లా ఇప్పటిదాకా మా ఆయన తట్టుకు తట్టుకు అని తిప్పిండు కదా! అది చెప్పినా కదా రిపేర్ అయిందని. ఖరాబ్ అయింది. ఇగో చూడు తిప్పుతున్నా గానీ అది లోపల మాత్రం తిరుగుతలేదు. ఏం ఊసిపోయిందో ఏమో ఓపెన్ చేయనీకి కూడా వత్తలేదు. కానీ ఇక మరి శివరాఖరికి వచ్చినంక మనం దాన్ని అట్లా వదిలిపెట్టలేం కదా! కానీ చెప్పాలంటే ఇంక నేను పూర్తిగా తిప్పుడు అయిపోయినంక వచ్చింది. ఇగో మనకు కరెక్ట్‌గా క్రీమ్ ఎప్పుడొచ్చింది అని తెలుస్తదంటే ఇట్లా తిప్పి తిప్పి ఇట్లా పైకి తీసి ఇట్లా ఒక్క దెబ్బేసినామనుకోండి ఇగో చూడండి గులాబీ పువ్వు లెక్క మంచిగా కనబడాలి. అట్లా కరెక్ట్‌గా కనబడ్డది అనంటే మన క్రీమ్ పర్ఫెక్ట్ అని అర్థం. ఇక మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఒక కవర్‌లో పోస్తే మనం క్రీమ్ లెక్క కిందికన్నామనుకోండి సన్నగా తీగ లెక్క రావాలి. అట్లుంటే పర్ఫెక్ట్. ఇగ మన క్రీమ్ అయిన తర్వాత కేక్ మీద గిట్లా రాసేసుకున్నామనుకోండి సూపర్. ఇగ ఇందులో మనకి కలర్స్ కనిపియాలంటే ఇగ ఫుడ్ కలర్స్ ఉంటాయి గదా! సో, ఆ కలర్స్ మనం కలుపుకున్నాము అంటే మన కేక్ మీద మనమే డెకరేషన్ చేసుకొని బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, న్యూ ఇయర్‌లు సింపుల్‌గా చేసుకోవచ్చు.